హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సింగపూర్ జర్నీ ఛానల్. ఈరోజు నేను మీకు సింగపూర్లో ఒక చిన్న మినీ టూర్ చూపిస్తాను. బిల్డింగ్స్, రోడ్స్, బస్సెస్, మార్కెట్స్ అండ్ పార్క్స్. ఫస్ట్, సింగపూర్ బిల్డింగ్స్ చాలా అంటే చాలా పెద్దగా ఉంటాయి. డే టైంలో కూడా సూపర్గా కనిపిస్తున్నాయంటే నైట్ టైంలో లైట్స్తో ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. సింగపూర్లో రోడ్స్ని మనం ఎక్కడ చూసినా సరే చాలా అంటే చాలా క్లీన్గా, నీట్గా కనిపిస్తాయి. ఒక్క పేపర్ ముక్క కూడా కనిపించదు. వర్క్ పర్మిట్తో ఇండియా నుంచి సింగపూర్కు చాలామంది వర్క్ చేయడానికి వస్తారు. యాజ్ ఏ ఇండియన్స్గా సింగపూర్ ట్రాఫిక్ రూల్స్ని పాటించండి. వాటిని కనుక మనం బ్రేక్ చేసామంటే ఆ ఫైన్స్తో 1 మంత్ హ్యాపీగా సింగపూర్లో ఫుడ్ తినొచ్చు. సో మెయిన్గా సింగపూర్ ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి. సింగపూర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఇక్కడ ఎక్కువగా యూజ్ చేసేది బస్ అండ్ ఎంఆర్టీ మెయిన్ ట్రావెల్ ఆప్షన్స్. సో ఈ రెండింటిల్లోనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ట్రావెల్స్లో మనీ యూజ్ చేయడం కంటే EZ లింక్ కార్డుతో బస్ అండ్ ట్రైన్స్ని చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది సింగపూర్ వెజిటేబుల్ మార్కెట్. ఫ్రెష్గా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటాయి. రేట్స్ మన ఇండియా కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే ఇండియా నుంచి వర్క్ పర్మిట్తో సింగపూర్లో ఉంటున్నారో వాళ్ళకి ఫుడ్ విషయంలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అన్నీ మన ఇండియాలో దొరికాయి, ఇక్కడ కూడా దొరుకుతాయి. సింగపూర్ పార్క్స్ చాలా పీస్ఫుల్గా ఉంటాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ వీకెండ్స్లో పార్క్స్కి వస్తారు. వాకింగ్, జాగింగ్, రిలాక్సింగ్ కోసం. గ్రీనరీ మెయింటైన్ చేయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అందుకే సింగపూర్ని గార్డెన్ సిటీ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వీడియోలో ఇండియా నుంచి సింగపూర్కు విత్ వర్క్ పర్మిట్తో ఎలా రావాలి అనేది చూపిస్తాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మన సింగపూర్ జర్నీ ఛానల్.